నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. తెలంగాణలో అంటేనే అసలు తెలంగాణని మాట వస్తేనే ఇది ఒక ఉద్యమాల గడ్డ. మనం చూసినాం తెలంగాణ ఎంత ఉద్యమం జరుగుతాయి కానీ తెలంగాణ రాలేదనేది మనకు తెలుసు. సో ఇక్కడ ఎంతో మంది అమరవీరులు ఉన్నారు. అట్లనే మరొక యుద్ధం వస్తుందేమో తెలంగాణలో అనిపిస్తుంది, అది ఈవీఎంల గురించి. సో ఇప్పుడు ఈవీఎంల గురించి ఎందుకు వచ్చింది ఏంటి అంటే, తెలంగాణలో ఉన్న ఒక వ్యక్తి ఈవీఎంల మీద ఒక యుద్ధం ప్రకటించిందనే చెప్పాలి. సో ఎవరు ఏంటి అనేది ఈ ఇంటర్వ్యూలో మీకు తెలిసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. తను ఎవరో కాదు, సంగారెడ్డిలో ఉన్న వీరయ్య యాదవ్ గారు అయితే ఈవీఎంల మీద ఒక యుద్ధం అయితే ప్రకటించిందని మనకి ఇప్పుడు చెప్పుకోవాలి. సో లేట్ చేయకుండా ఇవాళ ఇంటర్వ్యూ అయితే మనం స్టార్ట్ చేద్దాం. నమస్కారం సార్, ఎట్లున్నారు సార్? బాగుంది సార్. ఏంటి సార్ అంటే, తెలంగాణలో మనం అందరం ఒక పోరాటమే చేస్తాం ప్రతిసారి, అన్నిటి గురించి మనకి ఏదైనా కావాలంటే ఖచ్చితంగా మనం పోరాటం చేస్తాం. అయితే ఈ ఈవీఎంల మిషన్ల గురించి మీరు తీసుకున్న ఈ స్టాండ్ ఏంటంటారు? అసలు ఈవీఎంల మిషన్లో ఈ ట్యాంపరింగ్ జరుగుతుంది, ఈవీఎంలలో ఇంత తప్పులు జరుగుతున్నాయని, అక్కడెక్కడో తప్పు జరుగుతాయి అంటే బీహార్ లాంటి ప్లేస్లో తప్పులు జరుగుతాయి, ఇక్కడున్న మీరు ఎట్లా స్పందిస్తున్నారు? అసలు దీని మీద మీకు అవగాహన ఎట్లా వచ్చిందంటారు? యాక్చువల్గా ఏంటంటే, మేము ఒక 5-6 ఏళ్ళ నుంచి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తున్నాం, అంటే దీని మీద స్టడీ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో హిందీ ఛానల్స్ దీపక్ శర్మ కానీ, ఉల్టా చష్మా కానీ, 4 PM ఇవన్నీ, మన రాజశేఖర్ గారు నాకు అందులోనే తెలుసు. నాకు ఆ దాంట్లో నేను హర్యానా ఎన్నికల్లో రాజశేఖర్ గారితో నాకు మీడియాలో పరిచయం అయింది. హర్యానాలో ఓటింగ్ జరిగిన తర్వాత అవి ఎలా పెంచబడ్డాయి, ఓట్లు ఎలా ట్యాంపరింగ్ అయినాయి, అలాగే వీళ్ళు క్యాండిడేట్స్ సుప్రీంకోర్టుకు ఎలా ఫైల్ చేయాలనే దాన్ని నేను బాగా అబ్జర్వ్ చేశాను. హిందీ ఛానల్లో కూడా మన తెలుగు రాష్ట్రం నుంచి ఇంత బ్రహ్మాండంగా హిందీని వాళ్ళు ఏమంటారంటే, చిన్న మిస్టేక్స్ తూటిపుట్టి లాంగ్వేజ్ అంటారు, చాలా బ్రహ్మాండంగా రాజశేఖర్ గారు మాట్లాడతారు. వాళ్ళు బాగా ఎఫర్ట్ చేశారు. నార్త్ వాళ్ళకంటే కూడా రాజశేఖర్ గారు ఎఫర్ట్ చేశారు. అందులోనే నాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నేను వారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. నాకు కూడా అదే భావజాలం ఉంది కాబట్టి, డెమోక్రసీ రావాలంటే ముందు ఈవీఎంలు పోవాలి. మన ఓటు మనం ఎవరికి వేస్తున్నాము, మనం ఏ ఆస్పిరేషన్స్ తోటి వేస్తున్నాము, ఏ క్యాండిడేట్ గెలవాలా, ఏ పార్టీ గెలవాలనే దాని మీదే ఓటు ప్రతి వ్యక్తికి ఓటు ద్వారానే గుర్తింపు ఉన్నది. టాటా అయినా, బిర్లా అయినా, ఆదాని అయినా, అంబానీ అయినా, ఆటో నడిపేవారైనా, కార్మికుడైనా, ఇంకే గొర్రెలు కాసేవారైనా, బర్రెలు కాసేవారైనా, అందరికీ ఒకే ఒక సమానత్వం ఓటు హక్కు వచ్చింది. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ ఓటు హక్కును పెట్టారు. అంతకుముందు ఓన్లీ ధనవంతులకే ఓటు హక్కు ఉండేది, ఇల్లిటరేట్కు లేకుండే, మళ్ళీ అలాగే ట్రైబల్స్కు, క్రిమినల్స్కు ఉండొద్దు అనే దాన్ని కూడా ఉండే. దాన్ని అంతా కూడా కొత్త రాజ్యాంగం ద్వారా, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు ఓటు హక్కు వచ్చింది. ఆ ఓటు హక్కును సరిగా ఉపయోగించుకోవడానికి కోసమే మనకు భారత రాజ్యాంగం ఉన్నది. దాన్ని ఈవీఎంలు తీసుకొచ్చి మన ఓట్లు ఎవరికి వేసినామో తెలియదు, ఏ పార్టీకి వేసినామో తెలియదు, అక్కడ ఎవరికి పోతున్నో తెలియదు. కాబట్టి ఇదంతా గోల్మాలే ఉన్నదనేది నేను అవగతం చేసుకున్నాను. మీకు అట్లా అర్థమైంది అంటే ఈ లేఖలు రాసే ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేసిన? అసలు రాజశేఖర్ గారే నాకు ఇన్స్పిరేషన్. రాజశేఖర్ గారు, చింతా రాజశేఖర్ రావు గారు, వారు ఒక మూమెంట్ చేస్తారు. నాకు కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. సరే, వారితో నేను కూడా మాట్లాడడం తర్వాత వాళ్ళు PDF పంపారు. సో దాన్ని నేను ఏం చేశాను అంటే, మొదటగా నేను సంగారెడ్డిలో ఒక 25 మందిని, ఎవరైతే డెమోక్రసీని నమ్ముతారో, ఎవరైతే అంబేద్కర్ భావజాలను నమ్ముతారో, ఎవరైతే ఈ దేశంలో అందరూ సమానం కోరుతారో, ఈ దేశభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డెమోక్రసీని కాపాడుతారు. మేము అక్కడ పోస్ట్ ఆఫీస్లో, సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్లో మేము పోస్టింగ్ చేయడం. దీని తర్వాత గంగారం అనే విలేజ్లో అక్కడ సద్దాం హుసేన్ అనేట ఆయన ఒక సర్పంచ్గా పనిచేసిండు. అటెండ్ యంగ్ డైనమిక్ లీడర్ విక్రమ్ అనే వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ ఊరు ఒక 100 మంది లెటర్స్ రాయడం జరిగింది. ఇది మా సొంత ఊరు బొబ్బిలిగామ, అది సింగూరు ప్రాజెక్టుకు దగ్గర అవుతా మునిగిపోయిన ఊరు. అక్కడ కూడా మేము 50 లెటర్స్, అక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉమా దేవి గారి కొడుకు మాణిక్ రెడ్డి అండ్ అదర్స్ అందరూ వాళ్ళు కూడా రాశారు. వాటి అన్నిటిని కూడా మేము రోజు రాస్తున్నాం. ఇది పల్లెకి తీసుకుపోవాలి, కాలేజెస్కి కూడా తీసుకుపోవాలి. మేము తెలంగాణ ఉద్యమంలో నేను గ్రౌండ్ వర్క్ చేశాను. నేను 10th పిల్లలకు ఎట్లా తెలంగాణ ఎందుకోసం కావాలి, ఎవరి కోసం తెలంగాణ, నీళ్లు ఏమిటి, నిధులు ఏమిటి,
అసలు యాస ఏంటి, భాష ఏంటి, అన్ని సాంస్కృతికంగా కూడా మనం అగౌరవం పరుస్తున్న సినిమాలు అనే విధంగా మనం ఆ క్లాసెస్ చెప్పడం జరిగింది. నేను చాలా ఉద్యమాలు, రాస్తారోకోలు, ధర్నాలు, ఆఖరికి జైలు కూడా వెళ్ళడం జరిగింది. చాలా కేసులు సో ఈ తెలంగాణ భూమి ఏంటంటే ఎక్కడ జరిగినా కూడా స్పందించే గుణం ఈ మట్టిలో ఉంది, ఈ మనుషులలో ఉంది అన్న. అంటే ఇదే ఇప్పుడు మీరు అన్నారు కదా తెలంగాణలో ఇక్కడ ఏం జరిగినా స్పందించే హృదయం ఉన్నదని చెప్పి. అయితే బీహార్లో జరిగిన ఈవీఎంల ట్యాంపరింగ్ ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణలో మీకేంటి సంబంధం అని చెప్పేసి కోర్టు మాట్లాడడం జరిగింది కదా, మరి మీరు అది ఎట్లా అనుకున్నారు, మరి సాధ్యమైతే అనుకున్నారా? ఎందుకు కాదు, ఇప్పుడు నిజానికి మనం ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది, ఇక్కడ దిశ కేసు జరిగింది. వాళ్ళ ఇంటి వాళ్ళకి జరిగిందని ప్రజలు అనుకోలేరు కదా, దేశమంతా స్పందించింది. ఒక దగ్గర ఏ మూలకు ఏదో జరుగుతుంది అనే ఊరుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. మన శరీరంలో ఒక అవయవానికి, ఒక భాగానికి దెబ్బ తగిలితే వదిలేస్తే సెప్టిక్ అవుతుంది, దాన్ని కొట్టేస్తారు, తర్వాత మనిషి ప్రాణమే పోతుంది. డెమోక్రసీని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఈ దేశం అనేది ఒక యూనిట్, రాష్ట్రాలు కానీ ప్రాంతాలు కానీ, తర్వాత దేశం అనేది యూనిట్. వి ద పీపుల్ ఆఫ్ ది ఇండియా అని ఉంది కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగ పీఠికలు అది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ భారత్ అని ఉంది కదా. మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది నాకేమవుతుంది అంటే నీ ఇంటి దాకా వస్తుంది రేపు. ఓటే పోతే ఇంకేం అడుగుతావు, ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, నీ అవసరమే ఉండదు, నీ ఎంత పాలన వస్తుంది. మరో పుతినో మరో జిన్పింగ్ లాంటి వాడు ఈ దేశానికి ఆ రూపం వస్తే ఇక్కడ డెమోక్రసీ ఉండదు. రైతుల కిసాన్లది ఏమైందండి, కిసాన్లు కూడా అదే కదా, 750 మంది చనిపోయిన తర్వాత 3 నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారు. తర్వాత సిఏఏ తీసుకొచ్చి, దట్ ఈజ్ ఎన్ఆర్సి, దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మూలకు పెట్టారు, అటక మీద పెట్టారు. ప్రతిది కూడా ప్రజలు స్పందిస్తేనే. ఇప్పుడు అరావళి ఉంది, అరావళి ఎన్విరాన్మెంట్ ఉంది. అరావళి పర్వతాలు రాజస్థాన్లోని డెజర్ట్ను ఇంకా పెంచకుండా, ఢిల్లీకి ఈ వాయు కాలుష్యం రాకుండా, ఇసుక రేణువులు రాకుండా ఆపుతుంది. అది ఢిల్లీ, పంజాబు, హర్యానా, రాజస్థాన్ ఈ 4 రాష్ట్రాలను ఆపుతుంది. 300 కోట్ల ఏళ్ల అరావళి పర్వతాలను డబ్బుల కోసమో, ఆదాని కోసమో, అంబానీ కోసమో, ఇంకెవరి కోసమో ఈ ప్రకృతిని అంతా నాశనం చేస్తే మనం ఊరుకుంటే, అక్కడ ఊరూరున ఈరోజు మా ఇంట్లో మా దేవత అంటారు వాళ్ళు. ప్రకృతిని పూజిస్తాం మనం, చెట్టును, పుట్టను, వృక్షాన్ని. మా దగ్గర తెలంగాణలో వేప చెట్టు పోషమ్మని మేము కలిశాక పెట్టి ఆ పార్వతీదేవి అంటాం, పోషమ్మ అంటాం. పుట్టకు నాగుల పంచమి రోజు పాలు పోస్తాం. ప్రకృతి దైవం, ప్రకృతి లేనప్పుడు నువ్వెక్కడ ఉంటావు? అందుకోసం మనం ప్రతి ఒక్కరు స్పందించాలి. నేను ఒక్కనే కాదు, ఈరోజు ఇది తెలంగాణ ఉద్యమంలో ఒక దీపం నుంచి ఇంకో దీపం ఎట్లా వెలిగించాలన్నామో, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు నుంచి లెటర్ అందరు రాయాలి, పోవాలి. సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు కబ్జాలోకి తీసుకున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి గల ఈడీ కానీ, ఐటీ కానీ, ఎన్ఐఏ కానీ, సిబిఐ కానీ వాళ్ళు రాజకీయ వేధింపుల కోసమే తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి 7 ఎకరాలు అక్రమంగా కొన్నారన్నారు. ఆ 7 ఎకరాలు లేదని హైకోర్టు అడిగింది, ఆ కాయిదాలు లేవన్నారు. మరి లేకుండా ఎట్లా ఈడీ కేసు పెట్టారు? ఆ 3-4 నెలల తర్వాత జైలు పోయిన తర్వాత ఇడిచిపెట్టారు. మరి ఇట్లా ఈ విధమైనటువంటి రాజ్యాంగం ఉంటే, ఈ విధమైనటువంటి పాలన ఉంటే, మరి అంతా వేధింపులకు గురి చేస్తే మరి ప్రజలే ప్రతిపక్షాలు అవుతారు. ప్రతిపక్షాలు ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ప్రజలే ఆ పాత్ర పోషిస్తారు. ఈవీఎంల మీద రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ చేశారు బీహార్లో. ఎస్ఐఆర్ చేశారు కానీ గ్రౌండ్ వర్క్ చేయలేదు కదా, లెటర్స్ రాయడం కానీ ఏది కూడా రికార్డెడ్గా చేయలేదు కదా. వాళ్ళు రామ్లీల మైదానంలో మాట్లాడారు. అఖిలేష్ యాదవ్ కూడా అంటున్నాడు ఈవీఎంలు ఎస్ఐఆర్ కావద్దంటూ, మమతా బెనర్జీ అంటుంది. అయినప్పటికీ చెవిటోని మీద శంకు ఊదినట్టే ఈసీ పనిచేస్తున్నది. కాబట్టి ఇది ప్రజా ఉద్యమంగా రావాలి దేశం అంతా. అంటే ఇంతకు ముందు బ్యాలెట్ సిస్టమ్ ఉండే కదా సార్, మనకి ఫస్ట్ లో బ్యాలెట్ సిస్టమ్ ఉండే, అందులోనే దొంగ ఓట్లు పడుతున్నాయి అని చెప్పేసి మనం ఈవీఎంలను తీసుకొచ్చినాం. ఈవీఎంలను తీసుకొచ్చినాక ఇప్పుడు మళ్ళీ ఈవీఎంల మీద మీకు ఎందుకు నమ్మకం లేదు సార్? అసలు ఎందుకు నమ్మని అంటున్నారు మీరు? నేను మొన్ననే ఓటేసి వచ్చాను. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ అంటే మనం అక్కడ పేరు ఉంటుంది, గుర్తుంటది, ఆనందం ఉంటుంది మనం ఎవరికి వేసినాం అనేది. మిషన్ లో ఇప్పుడు బ్యాలెట్ యూనిట్ ఉంటుంది,
అందులో నొక్కిన తర్వాత ఒక మిర్రర్ వస్తుంది, ఆ మిర్రర్లో గుర్తు వస్తుంది. గుర్తు వచ్చిన తర్వాత ఆ గుర్తు ఏదైతే వివిప్యాట్ యూనిట్ ఉందో అదే పడుతుందని మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. మళ్ళీ కంట్రోల్ యూనిట్ ఆయన దగ్గర ఉంటుంది. అందులో చిప్ ఏదన్నా పెట్టిరు అనుకోండి, అందులో ఏం కోడింగ్ ఇచ్చిరు, ఏం ప్రోగ్రామ్ ఇచ్చిరు అనేది మనకు తెలియదు. సో అది సుప్రీంకోర్టు చెప్పింది, మీరు 5% ఓట్లను లెక్క చేయడానికి క్యాండిడేట్లు కొంత డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ కట్టిన వాళ్ళు అది కూడా హై రేంజ్ పెట్టారు డిపాజిట్. వాటిని కాకుండా మాక్ పోలింగ్ అంటారు, ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ మిషన్ చెక్ చేయాలి. కానీ వేరే దాన్ని ఎట్లా చేస్తే బయట పడితే దొంగతనము ఏదైతే ఉపయోగించిన మిషన్లు ఉన్నాయో అవి చెక్ చేయాలి. దట్ ఈస్ ఫోరెన్సిక్ టెస్ట్ అని మేము అడుగుతున్నాం. రాజశేఖర్ గారు అదే చెప్పారు, ఫోరెన్సిక్ టెస్ట్ చేస్తేనే బయటపడుతుంది అనేది మేము అనుకో. ఈవీఎంల మీద నమ్మకం లేదు. ఏ దేశంలో ఆ జపాన్ యూనిట్ వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ మనోళ్ళు తయారీ అదంతా టెక్నాలజీ అంతా జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. హెచ్ఏఎల్ బిఎల్ బెంగళూరు ఎలక్ట్రానిక్ లిమిటెడ్ హైదరాబాద్లోని హెచ్ఏఎల్ చేస్తుంది. ఆ చేసే వాళ్ళకు తెలుసా దాన్ని కోడింగు ప్రోగ్రామింగ్ తెలుసా, ఎన్నికల కమిషన్కి తెలుసా? ఎవరికి తెలియదు. అది మరి ఎవరైనా ఏం చేస్తారనేది ఎట్లా తెలియాలి కదా. అదేమి ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించేది పార్లమెంటు, అసెంబ్లీ. మరి ఆ రాజ్యాంగం రక్షించే పార్లమెంటు ఎన్నికయ్యే వాళ్లకు మరి ఎట్లా డూప్లికేట్ ఓట్లతో అవుతున్నారా, ప్రజలు వేసే ఓట్లతో అవుతున్నారా, వాళ్ళు ఏ చట్టాలు చేస్తారు అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి మనం ఈవీఎంలను నమ్మడానికి ఎలాంటి అవకాశం లేదు. అందుకే తిరిగి బ్యాలెట్ పేపర్ అని ఇవ్వాలా. ఇంకోటి మీరు అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. అప్పుడు బ్యాలెట్లు అంటే బాక్సులు ఎత్తుకొని పోతుండ్రేమో. ఇప్పుడు అంతా ఇది వచ్చింది కదండి, పెరిగింది కదా. ఎవరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, సీసీ కెమెరాలు పెడుతున్నారు. అప్పటికిప్పటికి హైదరాబాద్లో 50 లక్షల కెమెరాలు పెట్టారు. ఇప్పుడు నేరము క్షణాలలో పట్టుకుంటున్నారు. అక్కడ ఉండదు, సిస్టమ్ పెరిగింది, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది. బ్యాలెట్ పేపర్ పెడితేనే సరిగా ఉంటుంది. అప్పుడు కూడా జరిగింది కదా సార్. ఇప్పుడు అప్పుడు తప్పులు జరిగినాయి. అప్పుడు అది అసలు వద్దనే తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు కదా. అప్పుడు మనకి అప్పుడు తప్పులు జరిగితే రీపోలింగ్ చేసిరు. ఎక్కడైతే డబ్బా ఎత్తుకపోయారు ఇక్కడ రీపోలింగే జరగదు. ఏ డబ్బాలో జరిగింది, ఏ బూత్లో జరిగింది, ఎవరికి ఓట్లు పడ్డాయి అనేది లేదు కదా. పలానా ఊళ్ళో ఆ డబ్బా ఎత్తుకపోయారు, లేకపోతే సీరా ఓసిరు అనుకుందాం, అక్కడ మళ్ళీ రీపోలింగ్ పెట్టిరు. ఇక్కడ లేనే లేదు కదా రీపోలింగ్ లేనే లేదు బ్యాలెట్ దానిలో, ఈవీఎం దానిలో అక్కడ రీపోలింగ్ జరిగింది. నేను చూశాను కదా. రీపోలింగ్ పెడతారు. ఇందులో రీపోలింగ్ ఎక్కడైనా చెప్పండి. ఈ 11 ఏళ్ళ టైంలో 2004లో ఇంట్రడ్యూస్ అయింది. 4, 9th, 14th అండ్ 28th. మరి ఎక్కడైనా రీపోలింగ్ జరిగిందా? జరగలేదు. కాబట్టి ఈవీఎంలు పోవాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే ఈవీఎంలు పోవాలి. నా ఓటు ఎవరికి పడుతుందని తెలియాలంటే ఈవీఎంలు పోవాలి. నేను అనుకున్నన్ని ఎన్నికైందా లేదా అనేది ఇప్పుడు ఇంకో విషయం. మనం చాలా పొలిటికల్ పార్టీస్ మనం ఇక్కడ అవసరం లేదు. కానీ చాలా పొలిటికల్ పార్టీస్కు ప్రజలు తండోపతండాలుగా లక్షలాదిగా జనాలు వస్తారు. కొన్ని పార్టీలకు అసలు వస్తలేరు. వచ్చిన పార్టీలు ఓడిపోతున్నాయి, రాని కుర్చీలు ఖాళీ ఉన్న పార్టీలు గెలుస్తున్నాయి. ఎట్లా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏంటిది? దీని వెనుక ఉన్న ఏమున్నది? దీని వెనుక రహస్యం ఏమున్నది? దీని గోల్మాల్ ఏమున్నది? అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నట్టు, లేకపోతే బాలనాగమ్మ సినిమా నుండే ఎన్టీఆర్ గారిది, నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ను. ఆయన బాలవద్ది రాదని ఉంటాడు. ఆ మాయల పకీరు 7 సముద్రాలు దాటితే ఆయన ఎలా చనిపోతాడనే రహస్యం తెలుస్తుంది. ఎలా చనిపోతాడంటే ఆ పిసుకలో దాన్ని పిసికేస్తే ఈయన అక్కడ ఆ సముద్రాల మధ్యలో పెట్టిరు. ఆ పిచ్చుకను గొంతు నొక్కేస్తే ఈ మాయల మరాఠీ చనిపోతాడు. అయితే ఇప్పుడున్న బీజేపీ అనేది దానికి జీవం. ఈవీఎంల మిషన్ అంటారా? ఈవీఎంల మిషన్ బీజేపీకి జీవం. వాళ్ళకు యాక్చువల్గా ఉండేది 22% ఓట్స్ పర్సెంటేజ్ మొత్తం ఇండియాలో. వాళ్ళకి లేదు, అన్ని ఫ్రాడింగే. నార్త్ లో కూడా లేదంటారా? ఎక్కడ లేదు. వాళ్ళకు ఎక్కడ గెలిచే ఓట్లు లేవు. ఎందుకంటే నార్త్ లో ప్రతిసారి గెలుస్తారు. వాళ్ళకు వచ్చినాయి 32% నుంచి 34% అండి. మిగతా అన్ని కూడా ప్రతిపక్షాలు యూనిటీ లేకుండా. ఇప్పుడు ఒకటి చేయరు వాళ్ళు, డిలీషన్ అడిషన్ 2 చేస్తారు. డిలీషన్ చేస్తారు వాళ్ళకి నచ్చని ఓట్లను, అడిషన్ చేస్తారు డూప్లికేట్ ఓట్లను. అదొకటే. అది ఎన్నికల కంటే ముందు ఫ్రాడ్. ఎన్నికలు అయ్యేటప్పుడు అన్నిటిని ఈడీని ఉపయోగిస్తారు, ప్రతిపక్షాల మీద సిబిఐని ఉపయోగిస్తారు, అధికార యంత్రాంగాన్ని, వాళ్ళకి నచ్చిన ఆఫీసర్లను వేసుకుంటారు. అది అయిపోయిందా? లేదా పోలింగ్ రోజు మిషన్లను ఖరాబ్ చేస్తారు. ఆ ఖరాబ్ చేసిన దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఇప్పటి వరకు ఈసీ దగ్గర
18 లక్షల ఈవీఎం మిషన్లు పోయినట్టు ఒక కంప్లైంట్ ఉంది. అవి ఎక్కడ పోయినాయి? 7 ఉన్నాయి. 18 లక్షలు. 18 లక్షల? ఎస్ 18 లక్షలు టోటల్ ఉత్పత్తి చేసింది 45 లక్షల పైన. ఇప్పుడు యూజ్ అవుతుంది 22 లక్షల పైన. మిగతా ఎక్కడ పోయినాయి? అవి 7 ఉన్నాయి. దొరకబట్టాలి కదా. అవి ఎక్కడ ఉన్నాయి? అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతాయి. అప్పుడప్పుడు వీళ్ళకి ఇంకా తీవ్రవాదులు కూడా ప్రత్యక్షం అవుతారు ఎన్నికలప్పుడు. వాళ్ళకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది కదా. అదే కంపల్సరీ మనం అడగాలి. క్వశ్చన్ చేయకపోతే ఎక్కడ కూడా మార్పు రాదు. అంటే ఇప్పుడు ఈ లెటర్లు ఏవైతే రాస్తున్నారో మీతో పాటు ఇంకెంతమంది రాయడానికి ఇష్టపడతాను? రాస్తున్నారా మరి? ఇష్టం ఉన్నది. వాళ్ళందరూ బ్యాలెట్ పేపర్ కావాలంటున్నారు కదా. మిషన్ల మీద నమ్మకం లేదని నేను అడిగాను కదా. మిషన్ల మీద నమ్మకం లేదు. వాళ్ళ వాయిసెస్ కూడా ఉన్నాయి. మీకు బలవంతంగా రాపిస్తున్నారు? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఇప్పుడు మేము ఒక ఊరికి వెళ్ళాము. ఇది బాగుందా అది బాగుందా అంటే మిషన్లు ఎవరికి వేస్తున్నామో తెలియదే. ఇదైతే మేము మంచిగా మేము అనుకున్న వాళ్ళ గుద్దుతుంటివి. ఆ మిషన్ ఇక్కడ నొక్కితే అది పో అంటాడు, మధ్యలో టింగ్ టింగ్ అంటే అది మళ్ళీ నిలబెడతారు. ఇదంతా అన్నది. ఎక్కడ కానీ పబ్లిక్ ఒట్టిగానే రారు. అది ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది ఈవీఎంల మీద. ఎడ్యుకేషన్ పీపులే కాదు, అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ కూడా కావాలంటున్నది బ్యాలెట్ పేపర్. మొన్న పంచాయతీరాజ్ ఎన్నికలలో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు పార్టీలు మొన్న లోక్సభలో 8 పంచుకోరు. ఎంఐఎం వదిలేసి ఒక పార్టీకి 8 సీట్లు, ఇంకో కాంగ్రెస్ కు 8, బీజేపీకి 8 వచ్చాయి. మరి ఇప్పుడు దాదాపు 600 ఎన్నో గ్రామ పంచాయతీలు బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ 4,000 ఎంత ఉన్నది. అదేమో ఒక 8,000 కాంగ్రెస్ గెలిచింది. మరి ఓట్లు ఎక్కడ పోయినాయి బీజేపీ వాళ్ళవి? ఇప్పుడు పార్లమెంట్ లో వచ్చిన ఓట్లు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు పార్టీకి అంటే ఇది వ్యక్తి మీద ఆధారపడి ఉంటది కదా. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఒక వ్యక్తికి ఒక పార్టీ నుంచి సపోర్ట్ ఉంటది కాబట్టి వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకుంటారు. ఇక్కడ గుర్తుంటది కదా, పార్టీ గుర్తుంటది కదా. అట్లా చూసుకోవచ్చు కదా, వ్యక్తి మీద ఇష్టంగా చూసుకోవచ్చు కదా. సింబల్ మీద పడది. కానీ వాళ్ళు ఎవరు సింపథైజర్స్ గెలిచిన వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా. ఒక పార్టీ కండువా సింబల్ లేదు కానీ కండువా వేసుకున్నారు. ఆ పార్టీ నుంచి సపోర్ట్ వచ్చింది, మా పార్టీ అభ్యర్థి అని చెప్పుకున్నారు. వాళ్ళు కూడా మొన్న చెప్పుకున్నారు కదా. వాళ్ళు కేరళలో గెలిస్తే మేము మొత్తం మేయర్ గెలిచామన్నారు. ఆడ 40-45 జెడ్పీలలో ఒక్క సీట్ గెలవలేదు కానీ మేయర్ గెలిచామని క్లెయిమ్ చేస్తున్నారు. అదే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు ఓడిపోతేనేమో నువ్వు పార్టీ కాదంటావు, గెలిస్తేనేమో మాదంటావు. అది ఎట్లయినా పార్టీ గుర్తున్నా లేకున్నా పార్టీ సింపథైజర్స్కే ఇస్తారు. కొంతలో రెబల్స్ నిలబడ్డప్పటికీ అది పార్టీ ఖాతాలోకే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు నెక్స్ట్ ఎంపీటీసీలు వస్తాయి కదా, సేమ్ వేరియేషన్ ఉంటుంది రిజల్ట్ ఒక 10%. ఇప్పుడు వచ్చే అవకాశం ఉందంటారా మరి? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాళ్ళ క్యాండిడేట్లు లేరు. రూరల్ ప్రాంతంలో క్యాండిడేట్స్ లేరు. ఓన్లీ అర్బన్ ఏరియాలో కొంత భావోద్వేగాలు, విద్వేషాలు రెచ్చగొట్టడము, ఈ దేశ సమస్యల మీద ఉండదు, నిరుద్యోగం మీద ఉండదు. 2 కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఇప్పుడు 22 కోట్లు బాకీ ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు భారతదేశానికి యువతకు. అట్లనే మెట్రో 100 స్మార్ట్ సిటీస్ చేస్తామన్నారు. ఎక్కడ చేసారు తెలియదు. ఉంటే గుజరాత్లో ఉండొచ్చు స్మార్ట్ సిటీస్. ఇంకా వేరే విషయాలు వస్తే రోడ్లు అనేది నిరంతర ప్రోగ్రామ్ డెవలప్మెంట్, అవన్నీ వాళ్ళు చెప్తారు. ఇక్కడ జిఎస్టీ ట్యాక్సులు దాదాపు 35 నుంచి 40 లక్షల కోట్లు వసూలు చేస్తారు రాష్ట్రాల నుంచి. తగ్గించినారు కదా, తగ్గించినా ఏదో కొంత తగ్గించారు, మళ్ళీ రేట్లు పెంచిరట. అది దాని మీద కూడా గోల్మాలే ఉంది. అంటే ఇప్పుడు ఒక వస్తువు యొక్క రేటుని తగ్గించి మీదిని తగ్గించారట. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఉంది అనుకోండి, దాని జిఎస్టీ తగ్గించి దాని వాల్యూని పెంచారట. అది కూడా గోల్మాలే కదా, వాళ్ళ కంపెనీస్కు లాభం జరుగుతుంది. సో వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటారు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వసూలు చేయడానికి రాష్ట్రాలకు ఇస్తేనే మేము ఇచ్చినాం. మీరు ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు? మీరు ఇచ్చింది ఏంది? తీసుకున్నది ఎక్కువ, ఇచ్చుడు తక్కువ. ఇక్కడ ఈ ఉద్యమం ఏదైతే జరుగుతుందో ఇది నా ఉద్యమమో రాజశేఖర్ రావు గారి ఉద్యమమో కాదు. పొలిటికల్ పార్టీలే ఈ దేశాన్ని మారుస్తాయి రాజకీయ అధికారం ద్వారా. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ చివరికి కుల సంఘాలు ఆయన ఏదైనా వాళ్ళు అడుకున్నాడు రాజకీయ పార్టీల దగ్గరికి పోయి అడుకుంటారు. పొలిటికల్ పవర్ ఏదైతే ఆశిస్తాయో ఆ పార్టీలు సక్రమంగా ఎన్నికలు జరగాలనుకుంటున్నాయో అవన్నీ కూడా ఈ ఈవీఎంలు వద్దని, ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ప్రక్రియ, అలాగే ఈ మొన్న జరిగిన వాటిని ఫోరెన్సిక్ టెస్ట్ చేయాలని వీళ్ళంతా డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయకపోతే రేపు
ఈ దేశంలో రెండు పార్టీలు ఉండాలని అనుకుంటాయి అనుకుందాం. సో ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్ జాతీయ పార్టీలు, మిగతా పార్టీలన్నీ కూడా మింగేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ తోటి దోస్తానా చేసినటువంటి మొదటి పార్టీ అకాలీదళ్ ఏడున్నది ఇప్పుడు పంజాబ్లో క్లోజ్ అయింది. అస్సాం గణ పరిషత్ మహంతి ఉండే ఆయన ఆ విద్యార్థి నాయకునిగా ఆయన ఆ పార్టీ అస్సాం గణ పరిషత్ లేదు. మహమూదా ముఫ్తీ పార్టీ కాశ్మీర్లో పోయింది. అట్లనే జనతాదళ్ ఎస్ పోయింది దేవగౌడది. అట్లాగే ఇక్కడ ఒరిస్సాలో బీజు జనతాదళ్ ఏదైతున్నదో దాన్ని మింగేసారు. అలాగే జగన్ తోటి దోస్తాను చేసి బిల్లులకు దాన్ని మింగేసారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సో వాళ్ళు మొదట ఏం చేస్తారంటే మొదట చేయగలుగుతారు, తర్వాత భుజం మీద చేస్తారు, తర్వాత తల మీద వామనులాగా తొక్కేస్తారు. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీలు అవేర్ కావాలి. వాళ్ళకి బలమే లేదు. తమిళనాడులో పోయి మేము గెలుస్తామంటారు. మమతా బెనర్జీ దగ్గర మొన్న సాగు తప్పి కన్నులొట్ట పోయి వచ్చి మేమే అధికారం వస్తాం 200 సీట్లను 70కి వచ్చి ఆడవై మేము గెలుస్తామంటారు. వీళ్ళకున్న ధీమా ఎక్కడిది? ఎవరెవరి ఎలక్షన్ కమిషన్కి అధికారమే లేదు రాజ్యాంగ పరంగా ఎస్ఐఆర్ చేసేది. మొన్న సుప్రీంకోర్టులో తాజా ఆర్గ్యుమెంట్స్ ప్రకారము కపిల్ సిబ్బల్ కానీ మను సింగ్ కానీ ఇదే చెప్పారు, వాళ్ళకి అధికారమే లేదు. లేని దాన్ని ఎట్లా చేస్తారా? చేయొచ్చు. ఒక కాన్స్టిట్యున్సీలో కొంత మేరకు కొంత భాగాన్ని రివ్యూ చేయొచ్చు, కానీ ఎస్ఐఆర్ టోటల్ మాసివ్గా చేయడానికి వీల్లేదు. అది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పారు. వాళ్ళకి లేని అధికారాన్ని మేము ఎలక్షన్ కమిషన్ ఉన్నది ఇంక్లూజన్ చేయడానికి, ఎక్స్క్లూజ్ చేయడానికి కాదు. చనిపోయిన ఓట్లు ఏ ఊరికి పోయినా ఎవరు చనిపోయారని చెప్తారు. మరి ఇక్కడ బీహార్లో ఎంతమందిని పట్టుకున్నారు? 8 కోట్ల మందిని చేశారు. 8 కోట్ల మంది డాక్యుమెంట్ తెమ్మన్నారు. ఎంతమందిని ఇబ్బంది పెట్టారు? ఆడ దొరికింది ఎంతమంది? 300 మంది అంట. ఆ 300 మంది కోసం 8 కోట్ల మందిని ఎందుకు హైరాణ చేశారు? అక్కడ ఒక దిక్కు ఫ్లడ్స్, ఒక దిక్కు ఇల్లిటరేట్, ఒక దిక్కు వలస కార్మికులు. వాళ్ళు ఎన్ని జిరాక్స్ సెంటర్లు తిరగవచ్చు, ఎన్ని ఆఫీసులు తిరగవచ్చు, ఎంత చేయొచ్చు? అది కూడా ఏంది, మళ్ళీ 10,000 ఎలక్షన్ నడిచే టైంలో ఎలక్షన్ కమిషన్ నియమావళికి వ్యతిరేకంగా, ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా వాళ్ళు డబ్బులు వేసి దాదాపు 33,000 కోట్ల రూపాయలు 1 ఇయర్లో వాళ్ళు ఖర్చు పెట్టింది బీజేపీ. ఆ విధంగా వచ్చారు వాళ్ళు. ప్రజాస్వామ్యయుతంగా ఒక పార్టీ ఏం చెప్పాలంటే మేము ఇవి పనులు చేసాము, ఇన్ని చేయగలిగాము, రేపు రాబోయే కాలం ఇది చేస్తాము, మాతో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అని అడగాలి. కానీ నువ్వు పనులు చేసిన ప్రోగ్రెస్ రిపోర్టే లేదు నీకు. ఒక క్లాస్లో చదివిన విద్యార్థికి నెక్స్ట్ ప్రమోషన్ కావాలంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. బీజేపీకి ఎన్నిసార్లు ఎందుకు ఇవ్వాలి? ఇప్పటికి ఎక్కువైపోయింది. ఇప్పుడు అరావళిని మింగేస్తారు, భూములను మింగేస్తారు, సముద్రాలను మింగేస్తారు, నదులను కబ్జా చేస్తారు, రాముని పైసలు మింగేస్తారు. దిక్కు రాముని రథ్ అయోధ్యలో పెట్టిన దానికి రామరథ్ ఏదైతే రోడ్ ఉందో 1 కిలోమీటర్కి 65 కోట్లు టెండర్. ఆ రాముని గుడి చుట్టంతా కూడా వీళ్ళే టాటాలు, బిర్లాలు, ఆదాని, అంబానీలు ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్నది. ఇప్పుడు దేవుని పేరు మీద దేవుడు అందరికి భక్తే. రాముడు అంటే మనకు భక్తే. శివుని మొక్కుతాం మేము, పోషమ్మని మొక్కుతాము, బోనాలు తీస్తాము, శాఖలు పెడతాము, కోడిని కోస్తాము. 33 కోట్ల దేవతలు మన హిందూ సాంప్రదాయంలో. ఎవరి ఇష్టం వాళ్ళది, డైవర్సిటీ ఉంటుంది. ఈ ఫలానా వ్యక్తిని మొక్కాలి. మోనోపాల్ ఎందుకు? మతంలో మోనోపాల్ ఎందుకు? అంటే ఇక్కడ తీసుకొస్తున్నారు కదా సార్ చాలా వరకు. ఇప్పుడు మత రాజకీయాలు చేయొద్దు అంటారు, కానీ మత రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కుల రాజకీయాలు చేయొద్దు అంటారు, కుల రాజకీయాలే చేస్తాను. ఈ మన కులస్తుడు, మన కులం మనిషి నిలుచుంటాడు, మన కులం ఓట్లన్నీ వీళ్ళకే పడాలని చెప్తున్నారు. మన మతం గొప్పదంటే మతం గొప్పదని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నాం కదా. గత 10-11 సంవత్సరాల నుంచి వెళ్ళి మత విశ్వాసాలు, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. తన మతాన్ని తను ప్రేమించుకో, ఇతర మతాలను కూడా మంచిగా చూడు. కానీ కాదంటున్నారు, పరమతం పరమతాన్ని ప్రేమించడం తప్పు అంటున్నారు కదా. యాంటీ నేషనలిస్టులు అంటున్నారు కదా. యాంటీ నేషనలిస్ట్ వాళ్ళు. అసలు ఈ దేశం అంటే దేశం 500 సంస్థానాలు, 500 రాజ్యాలతో నిర్మాణం అయి ఉన్నది. దిస్ ఈజ్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ యూనియన్ గవర్నమెంట్, ఫెడరల్ సిస్టమ్. ఇది తమిళము, కన్నడ, మలయాళము, తెలుగు, తెలంగాణ, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, ఉర్దూ, హిందీ ఇవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ కల్చరు, డిఫరెంట్ వేష భాషలు, డిఫరెంట్ ఆహారము తింటారు, డిఫరెంట్ దేవతల మొక్క. ఒక దగ్గర ట్రైబల్ దేవతల మొక్క జంతు బలిస్తారు, సార తాగుతారు, ఒక దగ్గర నైవేద్యం పరమాన్నం పెడతారు, ఒక దగ్గర ఇంకో దగ్గర పాలు పోస్తారు. ఇవన్నీ డిఫరెంట్. అందరం పూలగుత్తిలాగా ఉన్నది. ఈ పూలగుత్తి కాకుండా ఒకే కలరు పూలు అంటే అది నష్టమైపోతుంది. అందరం కలిసిమెలిసి ఉండాలి.
లాస్ట్కు మనిషి ఏంది, పుడతాడు చస్తాడు, మంచి కోసమే కదా. స్వర్గం ఉన్నదా లేదా అనేది తర్వాత సంగతి. భూలోకమే స్వర్గం, ఇక్కడనే అనుభవించాలి. మంచి కానీ చెడు కానీ భూలోకంలో అనుభవించాలి. అన్ని మతాలు అవే చెప్పినాయి. బైబిల్ ఏం చెప్పింది, ఈరోజు క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ మీకు, నీ వలని నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది. భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పిండు, మాధవ సేవయే మానవ సేవ, మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. నన్ను మానవునికి సేవ చేస్తే నాకు చేసినట్టు అని చెప్పిండు. ఖురాన్ ఏం చెప్పింది, జకాత్ కర్ అంటే దానం చేయన్నాడు. పడోసియకు రక్షాకర్ అన్నాడు. అన్ని మతాలు చెప్పేది సారాంశము ప్రేమనే కదా. కానీ ఇప్పుడు కొంతమంది చూసుకున్నట్టయితే హిందూయిజం అంటే బీజేపీని నమ్ముతేనే హిందూయిజం, వాళ్ళే హిందువులు, కట్టర్ హిందువులు అంటే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళే కట్టర్ హిందువులు, మిగతా వాళ్ళందరూ హిందువులు కాదన్నట్టు మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది చాలా మంది హిందూ ధర్మాన్ని కాపాడేది బీజేపీ పార్టీ, దేవుళ్ళ పార్టీ, ఏకైక పార్టీ ఉంది బీజేపీయే అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పటివరకు అంటే గతంలో చూసుకున్నట్టయితే, పాతకాలంలో చూసుకున్నట్టయితే ఈ లవ్ జిహాద్ అనేవి వినిపించలేదు, ఇలాంటివి ఏమి వినిపించలేదు. క్రిస్టియన్స్ ఏమో గొర్రెలని మాట్లాడుతున్నారు కొంతమంది, ముస్లిమ్స్ ఏమో వాళ్ళు మోసం చేస్తారు అని చెప్పేసి పాకిస్తాన్ అని మాట్లాడుతున్నారు. మరి అప్పుడు మీ టైంలో ఎట్లా ఉందో మాకు తెలియదు, ఇప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉందని అనిపిస్తుంది. వాళ్ళకు ఇడెన్ ఎజెండా ఉంది. బంచ్ ఆఫ్ థాట్స్ లో గోల్వర్కర్ అదే రాసిండు, కమ్యూనిస్టులు, క్రిస్టియన్స్, ముస్లింలను మనకు శత్రువులుగా పెట్టాలి, మనకు కొంతమంది కార్పొరేట్లను తయారు చేసుకోవాలి మన కోసం, అదే నడుస్తుంది కదా. కార్పొరేట్లను తయారు చేసుకోరు. ఇప్పుడు కమ్యూనిస్టులు, క్రిస్టియన్స్, వీళ్ళు ఇప్పుడు అంబేద్కరిస్టులను కూడా కలిపారు వాళ్ళు. అంబేద్కరిస్టులు ఇంకెవరంటే అర్బన్ నక్సల్స్, విజ్ఞానవంతులు అర్బన్ నక్సల్స్. హిందుత్వం అనేది వేరు, హిందూ మతం వేరు. హిందూ మతం హిందుత్వ, బీజేపీ చెప్పి హిందుత్వ వేరు. బీజేపీ ఎప్పుడు పుట్టింది, 1980. అంతకుముందు ఏంది వాళ్ళు జనసంఘ్, హిందూ మహాసభ, ఇంకేదో. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వెస్ట్ బెంగాల్లో ముస్లిం లీగ్ తోటి ఎందుకు మరి ఆ మంత్రివర్గంలో ఉన్నారు? వాళ్ళు మంత్రివర్గం వాళ్ళే ఉన్నారు కదా. మరి రామ్లీలా మైదానంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టింది మీరే కదా. మరి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో 52 ఏళ్ల తర్వాత కూడా జాతీయ జెండా వేయలేదు కదా మీరంతా. మీరు స్వాతంత్ర పోరాటంలో ఉన్నారా? ఎవరన్నా నలుగురు పేరు చెప్పండి. మన సంజయ్ సింగ్ గారు అన్నారు, నలుగురు కాదు ఒక్కరు కూడా లేరు. మీ పూర్వీకులు ఎవరు? అసలు ఇంకా వస్తే డిఎన్ఏ ప్రకారం వస్తే, ఆంథ్రోపాలజీ ప్రకారం వస్తే 3500 ఏళ్ల క్రితం వీళ్ళు ఆర్యులు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అనేది ఇప్పుడు కొత్త నివేదికలు చెప్తాయి. ఇవి ఈ దేశంలో ఉన్న సైంటిస్టులు, సోషలిస్టులు, సామాజికవేత్తలు ఇవన్నీ పరిశోధన చేస్తున్నారు. వీళ్ళు ఆర్యులు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ మతం ముస్లిం మతం ఒకటే అనేది కూడా ఇప్పుడు తేలుతుంది రాబోయే కాలంలో. సో ఆర్యులు ఎక్కడికి వెళ్ళి వచ్చి అటే పోవాల్సి వస్తుంది. మీ ఆర్య పెత్తనమే కదా మీదంతా. మాది వేరు, మాది భారతీయత, మాది భారతీయ హిందూ మతం. సింధు ప్రాంతం నుంచి హిందూ అనే వచ్చింది కాబట్టి మేము హిందువులము. మీరు ఆర్య బ్రాహ్మణ హిందువులు. ఆర్య బ్రాహ్మణ హిందువులు దీన్ని కబ్జా చేసుకొని పెద్దన్నలాగా పెత్తనం చేస్తారు. ఇది ఎల్లమ్మ, పోషమ్మ, బీరప్ప, మల్లన్న, బతుకమ్మ ఇవన్నీ మేమంతా ఒకటి. ఈ దేశాన్ని ప్రేమిస్తాం. ఇప్పుడు అరావళి మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? అరావళి దేశమే కదా. అరావళి పర్వతాలు పోతే ఈ దేశంలో పర్యావరణం దెబ్బతింటది కదా, ఆక్సిజన్ పోతుంది కదా, గ్రౌండ్ వాటర్ పోతుంది కదా. మరి ఇది దేశభక్తి కదా. దేశభక్తి అంటే పొరుగు వారిని ప్రేమించడమే, సోదరభావంతో చూడడమే దేశభక్తి. దేశభక్తి అంటే గట్టిగా వల్లడం, స్లోగన్స్ ఇవ్వడం కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.